నెల్లూరు జిల్లా కావలి రూరల్ పరిధిలోని నేషనల్ హైవే మీద దారి దోపిడీ దొంగలను కావలి రూరల్ సీఐ మరియు కావలి రూరల్ ఎస్ఐ వారి సిబ్బంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 పల్సర్ బైకులు, సెల్ ఫోన్లు మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు. వీరు హైవే మీద లారీలను ఆపి నిద్రపోతున్న వారిని బెదిరించి వారి వద్ద నుంచి చోరీలకు పాల్పడుతున్నారు. ఇక ఈ క్రమంలో వారిని కావలి రూరల్ సీఐ మరియు ఎస్ఐ వారి యొక్క సిబ్బంది కృషితోటి ఈ హైవే దొంగలను పట్టుకోవడం జరిగింది. కావలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వారు రూరల్ సీఐ ఎస్ఐలను వారి సిబ్బందిని అభినందించారు. 3 గంటలప్పుడు గౌరవరం డాబా దగ్గర మోహన్ అనే లారీ డ్రైవరు అతని చెన్నై నుంచి సూర్యాపేటకు వెళ్తూ మధ్యలో అలసిపోయి గౌరవం డాబా దగ్గర పక్కన ఆపుకొని పడుకొని ఉన్నారు. అప్పుడు ముద్దాయిలు ఆకాశం, తర్వాత నందు, ధనుషు, అంకయ్య, థామసు వీళ్ళు అందరూ కలిసి ఒక కారులో వెళ్ళి అతని దగ్గర బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి 20,000 రూపాయలు తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని మీద కావలి రూరల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 202 సెక్షన్ 382 ఐపీసీ కింద కేసు నమోదు చేశాము. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి గారు ఐపీఎస్ వారి యొక్క ఉత్తర్వుల మేరకు కావలి రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా సిఐ గారు, వారి సిబ్బంది కొత్తగా మొదలుపెట్టారు. వీళ్ళు తిప్పకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, తర్వాత వేరే పక్క ఊళ్ళో ఉన్నారు, ఉడేలూరు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రూప్గా ఏర్పడి ఎక్కడైతే లారీలు ఆపి ఉంటాయో ఆపిన లారీల దగ్గర వాళ్ళని బెదిరించి కానీ, లేకపోతే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ క్యాబిన్లో ఉన్న డబ్బులు కానీ తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళంతా గ్రూప్గా తయారైనారు. ఇది మనకి సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళని చేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు నేరానికి ఉపయోగించిన కార్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 3 మోటార్ సైకిల్ కూడా వీళ్ళు దొంగతనం బయట చేశారు, మన దగ్గర కాదు. అవి ఓనర్స్ ఎవరైనా కూడా దాని మీద వెరిఫై చేస్తాం. తర్వాత అవసరమైతే వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకేమైనా నేరాలలో కూడా అఫెన్స్లో మోటార్ సైకిల్ కానీ ఇంకేమైనా చేసినా కూడా విచారిస్తాం. ముడంగుంట దగ్గర ఆటోని దానికి ముద్దాయిల కోసం సర్చ్ చేస్తూ ఉన్నాము. అది ఆ ముద్దాయిలు ఇంకా దొరకలేదు, అది కూడా తొందరలోనే పట్టుకుంటాం. డ్రైవర్ దగ్గర తీసుకున్నటువంటి 20,000తో పాటు వాళ్ళు ఇంకా వేరే నేరాల్లో కూడా పాల్గొని ఉన్నారు. 3 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేస్తున్నారు. అదేవిధంగా ఒక సెల్ ఫోను దొంగతనం చేస్తున్నారు. ఈ 3 మోటార్ సైకిల్ విలువ సుమారుగా 3 లక్షల రూపాయలు, సెల్ ఫోన్ విలువ 30,000 రూపాయలు. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.